జన్మలేక ఆయన నడిపిస్తున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవ తీర్చున్నాడు. ఆయన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ ఎదుటయు నీ దండము నన్ను ఆదరించును. నీ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచువు. నూనెతో నా తలంపు నా గిన్నె నిండి పొరుగుచున్నది. నేను బ్రతుకుదినములకి కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడుతుము, దేవుని వలన నీవు కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల్లో ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను దృష్టి ఎరిగిన దానిని ఇది ఎలా సాధ్యం? మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఈ రాష్ట్రాలనైన నాకు ఈ మాట చొప్పున నాకు జరుగును గాక.
రాత్రి వరకు మాకు కొంచెం స్థలం ఇస్తారా? లేదండి, మా గృహంలో మీకు స్థలం లేదు. మీరు పక్క ఇంటికి వెళ్ళి చూసుకోండి. చెప్పండి. నా పేరు యేసేపు. నేను నజరేతు నుంచి వచ్చాను. నా భార్య మరియా నిండు గర్భవతి. రాత్రి ఉండడానికి కలదాచుకోవడానికి స్థలం ఇస్తారా? మా ఇంట్లో ఎటువంటి స్థలం లేదండి, ఎందుకంటే మా ఇల్లు మా బంధువులతో నిండింది. దయచేసి మీరు పక్క ఇల్లు చూసుకోవాల్సింది. అయ్యా అయ్యా మీరు స్థలం తీస్తారా? నా పేరు యేసేపు. నా భార్య మరియా నిండు గర్భవతి. నేను నజరేతు పట్టణం నుంచి వచ్చాను. జనసంఖ్య రాష్ట్రంలో మా పేర్లను తెలుసుకోవడానికి వచ్చాను. దయచేసి రాత్రి ఉండడానికి స్థలం ఇవ్వండి. అయ్యో, మా ఇంట్లో బంధువులు చాలాగా ఉన్నారు. ఇంట్లో స్థలమే లేదు. కానీ పశువుల పాకలో కొంచెం స్థలం ఖాళీగా ఉండవచ్చు. కానీ మీరు అక్కడ చదువుకుంటానంటే మీ ఇష్టం. పశువులైనా పర్వాలేదు, అక్కడ కొంచెం స్థలం ఉంది కదా, కాబట్టి వెచ్చగా ఉండదని అక్కడ నడవలేకపోతున్నారు. ఇంకా భరించలేకపోతున్నాము. అక్కడికి వెళ్దాం కదండి. కృతజ్ఞతలు. అలాగే వెళ్ళండి. కనీసం ఈ పశువుల పాపలదైన మాకు మీరు నివాసం ఇచ్చినారు కనుక మీకు వందనాలు. దేవునికి కృప. కదా వెళ్దాం. డబ్బులే వస్తేనేమో గుర్తి సర్పే గొల్లలో ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏమిటంటే ఆకాశంలో ఒక క్రొత్త నక్షత్రం పుట్టింది. ఒరే అన్న, ఈ కుంటి గొర్రె అంటే తిరుగుతున్నది. అరే, ఏదో ప్రకాశిస్తున్న కనపడుతున్నదిరా. భయపడకు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఈ వెలుగులో నాకు కళ్ళు కనిపించట్లేదు. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. అవును, వెలుగు చుక్కలను ప్రకాశించుచున్నది. రారు బెడమమ్మ రక్షకుని చూద్దాము. రారు
ఈ గొప్ప నక్షత్రము ఆకాశంలో అకస్మాత్తుగా కనిపించేవి. దీనికి మనం గ్రంథంలో పెట్టి చదువుదాం. ఎప్పుడు లేని విచిత్రతార గగనమండలంలో కనబడుతున్నది. మనమందరం కూడా ఈ తారను చూసి నూతనముగా పుట్టినటువంటి లోక రక్షకుని కొరకు వెతుకుచున్నాము. ఆ లోక రక్షకుని వెతకడానికి ఇక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు యొద్దకు వెళ్ళి అతనిని సంప్రదించుదాం. మనం అందరం పదండి, వెళ్దాం. చిత్తం ప్రభు. మన రాజ్యంలో ప్రజల క్షేమం తెలుసుకుంటున్నావా? మన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు ప్రభు. మీ పాలనను ఒకళ్ళగా వెళ్లాడుతున్నారు. ఏ రోజు రాజుకు జయము 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 అని చెప్తున్నారు ప్రభు. ఎవరక్కడ? చిత్తం మహారాజా, మీకోసము తూర్పు దేశం నుండి ఎవరో జ్ఞానులంట మీ రాక కోసము ఎదురు చూస్తూ ఉంటున్నారు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం మేము తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రమును చూసి వచ్చితివి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున నక్షత్రం చూచి నూతనంగా జన్మించిన రాజును దర్శించుకు నేను వచ్చింది. యూదుల రాజుగా పుట్టిన వాడు సామాన్యుడు కాదు. ఆ నక్షత్రం చూసి మేము బయలుదేరి వచ్చాము. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువుని చూసి మీరు వెళ్ళి ప్రవేశపెట్టి వారి ఎక్కడ ఆ రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో తెలుసుకుని ఆ సమాచారం తీసుకున్నాము. యూదా బెత్లెహేములోనే ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన వాడవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువుని చూసి మాకు వర్తమానం పంపండి. మేము కూడా వచ్చి ఆ యేసయ్యని పూజించలేము. రాజు చిరకాలము జీవించును గాక. యూదుల రాజు నేను ఒక్కడిని, ఇంకో రాజు పుట్టుతున్నాడట. లోకమంతా ఏమన్నాడా? నేను ఒక్కడినే రాజుని ఇక్కడ, ఎవరు లేరు. నేను ఒక్కడినే రాజుని, రాజు ఎవరు లేరు. ఏ రాజు రాజుకి జయము లేవు. ఏ రాజు రాజుకి జయము లేవు.
మేము తూర్పు జ్ఞానమును వచ్చినాము. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్యము నిలుచకై. నడుచుచు మేము యేసుని చూచుటకై సామ్రాణి ప్రకాశమైన మార్గము పశ్చిమ త్రోవలో నడుచుచు మేము యేసుని చూచుటకై. రారు రుబెనమమ్మ రక్షకుని చూతాము, రారు రుబెనమమ్మ రక్షకుని అయ్యా యేసయ్యా నేను నన్ను కాపాడినందుకు నా గొంగళిస్తున్నాయ్యా యేసయ్యా.